నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తమిళనాడు రాజకీయంలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితమే ఎవరైతే బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై ఉన్నారో తన రాజీనామా పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు నితిన్ నబీన్ గారు ఎవరైతే వారి జాతీయ అధ్యక్షుడు ఉన్నారో ఆయన దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. యాక్సెప్ట్ చేసిన తర్వాత అన్నామలై గారు నేను ప్రెస్ మీట్ పెట్టబోతున్నా 12 గంటలకని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ సర్వత్రా కూడా ఈ 12 గంటల ప్రెస్ మీట్ మీద కూడా అందరూ కూడా దాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు. అసలు అన్నామలై ఏం చెప్పబోతా ఉన్నాడు, అన్నామలై కొత్త పార్టీ పెట్టబోతా ఉన్నాడు, అన్నామలై బీజేపీ గురించి చెప్తాడంటూ కూడా చాలా రకాలైనటువంటి ఊహాగానాలు నిలబడ్డాయి. ఎప్పుడైతే అన్నామలై గారు కెమెరా ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన తర్వాత అసలు నిజాలు బయటపడ్డాయి. నిజానికి నేను పార్టీకి నాకు దాదాపు 18 నెలల నుంచి వైరం నడుస్తూ ఉంది. మేము పార్టీతో నాకు పెద్దగా వైరం నడుస్తూ ఉంది. మాకు అసలు ఆ కనెక్టివిటీ అనేది రావట్లేదు. అందుకని నేను 2025 డిసెంబర్ 4వ తేదీనే నేను ఈ పార్టీకి రాజీనామా చేస్తున్నాను అన్నట్టుగా నేను చెప్పడం జరిగింది. కానీ పార్టీ మాత్రం ఎలక్షన్స్ కంప్లీట్ చేసి వెళ్ళాలని కూడా నాకు చెప్పడం జరిగింది. తద్వారానే ఆగాను. కానీ పార్టీకి నాకు మధ్య చాలా పెద్దగా ఎత్తున ఘర్షణలు నడుస్తూ ఉన్నాయి. పార్టీకి నాకు అసలు కుదరడం లేదు. నేను అసలు బీజేపీ వాడినా లేకపోతే తమిళనా అనే ఈ అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అందుకని నేను పార్టీని విడబోతున్నాను. సో పార్టీ విడాల్సిన అవసరం వచ్చిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో నేను పార్టీకి చాలాసార్లు చెప్పడం జరిగింది, పార్టీ నా మాట వినుంటే మేము సొంతంగా పోటీ చేయాలి, ఒక్కరమే పోటీ చేయాలి, పొత్తులో భాగంగా ఉండకూడదంటూ నేను పార్టీకి పలుమార్లు చెప్పినప్పటికీ పార్టీ నా మాట పట్టించుకోలేదు. పార్టీ నన్ను పక్కన పెట్టింది. అందుకని నేను రాజీనామా చేశాను, నా రాజీనామా పత్రాన్ని వారికి అందించాను. సో వారు ఆమోదించారని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ అసలైన చర్చ మొదలైంది. సో పార్టీ గురించి మీడియా వాళ్ళు అడిగినప్పుడు ఎస్ పార్టీ వస్తుంది, పార్టీ పెట్టబోతా ఉన్నాను, పార్టీ పెట్టి గ్రౌండ్లో తిరగబోతా ఉన్నాను. కానీ పార్టీ ఇప్పుడప్పుడే పోటీ చేయదు. 2031 ఎలక్షన్లలో మాత్రమే పోటీ చేసింది. ఆ ఎలక్షన్ వరకు గ్రౌండ్లో తన యొక్క వర్క్ని కంప్లీట్ చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఒకసారి అన్నామలై గురించి మాట్లాడుకుంటే నిజంగా బీజేపీకి తమిళనాడులో ఎంత పట్టు ఉండేదంటే అందరికీ తెలిసిందే. వారికి ఉన్నటువంటి ఓట్ షేర్ కావచ్చు, వారికి ఉన్నటువంటి బలం కావచ్చు. ఎప్పుడైతే అన్నామలై తనకున్నటువంటి పదవిని, గవర్నమెంట్ ఉద్యోగాన్ని రాజీనామా చేసి వీళ్ళ కోసం ఇక్కడికి వచ్చి పార్టీని కాపాడాలి, హిందుత్వాన్ని కాపాడాలంటూ పార్టీలోకి రావడం జరిగింది. ఇక్కడ పార్టీ పగ్గాలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడైతే అన్నామలై పార్టీకి వచ్చారో బీజేపీ పార్టీ యొక్క బలం తమిళనాడులో పెరిగింది. తమిళనాడులో బీజేపీ పార్టీ యొక్క బలం పెరిగిన తర్వాత కూడా కొన్ని ఆయన వింత ప్రదర్శనలు అంటే వింత నిరసనలు చెప్పడం జరిగింది. మన ఏదైతే బెల్ట్ మనం పెట్టుకుంటామో ఆ బెల్ట్ తీసుకొని వీప్ మీద కొట్టుకుంటూ కూడా అక్కడున్న ప్రభుత్వానికి, అప్పుడున్నటువంటి డిఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపినటువంటి వ్యక్తి. ఆ వ్యతిరేకంగా నిరసనలు తెలిపినటువంటి వ్యక్తి ఈరోజు ఆయన ఎప్పుడైతే పొత్తు పెట్టుకోబోతా ఉన్నారని తెలిసిందో అన్నా డిఎంకే తోటి, అన్నా డిఎంకే నాయకులందరూ కూడా ఈ అన్నామలై ఉంటే మేము పొత్తే పెట్టుకోమంటూ కూడా కొద్దిగా ఆయన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి చేశారు. సో ఆయనని పక్కన పెట్టాలని ఒత్తిడి తీసుకొచ్చారు. సో అప్పటికప్పుడు బీజేపీ ప్రభుత్వం అన్నామలైని పక్కన పెట్టడం జరిగింది. ఆయనకు పదవులు ఇవ్వకుండా, ఆయనకి ఎలాంటి సీట్ ఇవ్వకుండా ఆయన మొత్తానికే పక్కన పెట్టడం జరిగింది. సో అన్నామలైని పోటీ చేయనీయకుండా కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. సో దాని తర్వాత రిజల్ట్స్ మనం చూసినాం. తమిళనాడులో అక్కడ టీవీకే పార్టీ గెలిచింది, మిగతా పార్టీలన్నీ సపోర్ట్ చేశాయి. కొద్దిగా బీజేపీ పార్టీ మరి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మరి డిఎంకే, అన్నా డిఎంకే కలుద్దామని కొంచెం ప్లాన్లు వేసినా కూడా అక్కడ కలవనటువంటి పరిస్థితి. ఉద్యోగాన్ని వదిలేసినటువంటి అన్నామలై గారు తన యొక్క పదవి కోసం, ఇప్పుడు పదవి కాదు నాకు నేను తమిళుడిగా నా రాష్ట్రం కోసం నేను పనిచేస్తానంటూ కూడా నేను రాజకీయ పార్టీ పెట్టబోతా ఉన్నాను. సో రాజకీయ పార్టీ పెట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సేవను అందిస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి మిగతా వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు, బీజేపీ కోసం అంత కష్టపడ్డాడు, అంత చేస్తే కూడా బీజేపీ పార్టీ అతన్ని పట్టించుకోలేదు, వాడుకున్నన్ని రోజులు వారి యొక్క రాజకీయం కోసం వాడుకొని అన్నామలైని పక్కన పెట్టారని కూడా చెప్తా ఉంది. అదేవిధంగా అన్నామలైతో కూడా నిన్న మొన్న కొంతమంది మరి బీజేపీ పెద్దలు కొద్దిసేపు మాట్లాడే ప్రయత్నం చేసి కొద్దిగా మాట్లాడి ఆయనకు నచ్చజెప్పేటువంటి ప్రయత్నంలో భాగంగా చాలామంది తనకున్నటువంటి ఏదైతే వారి యొక్క మాటలు కావచ్చు, తనకున్నటువంటి ఏదైతే కమిట్మెంట్స్ ఉన్నాయో తమిళుల పట్ల కావచ్చు, లేకపోతే ఆయన గతంలో చెప్పినటువంటి కమిట్మెంట్స్ పైన కూడా వారు చెప్పడం జరిగింది. చెప్పినప్పటికీ కూడా వారు ఏమాత్రం పట్టించుకోకుండా గతంలో లాగానే బిహేవ్ చేస్తున్నారని ఒక భావన కలిగినప్పుడు వాళ్ళు అప్పటికప్పుడు కూడా ఈ రాజకీయ పరిణామాలన్నీ చూసి కూడా ఆయన నాకు ఈ పార్టీ వద్దు, నేను ఈ పార్టీలో ఉండలేనంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో పార్టీ కూడా దాన్ని ఆమోదించడం జరిగింది. పార్టీ నితిన్ నబీన్ గారు ఎప్పుడైతే ఆమోదించడం జరిగిందో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మీడియా అడిగినటువంటి ప్రశ్నలు కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తా, నా తమిళుల కోసం నేను గ్రౌండ్ లెవెల్లో పనిచేసి నా తమిళుల కోసం, నా తమిళ భవిష్యత్తు కోసం నేను పనిచేస్తా, నెక్స్ట్ ఎలక్షన్లోనే పోటీ చేస్తానని చెప్తున్నారు, 2031లోనే పోటీ చేస్తానని ఆయన చెప్తా ఉన్నారు.
31లో పార్టీ రంగంలో దిగబోతా ఉంది. 31లో పోటీ చేస్తూ ఉంది. ఈ మిగతా వచ్చేటువంటి మరి ఎలక్షన్లో పోటీ చేస్తారంటే అక్కడ ఏం కనిపించదు. ఎందుకంటే పార్టీ పెట్టబోతా ఉన్నారు. అతి తొందరలోనే వాళ్ళకి ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి, మిగతా ఏమన్నా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎలక్షన్స్ ఏమైనా ఉంటాయి కాబట్టి, సో దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం లేదు. 2031 మాత్రమే నేను పోటీ చేస్తాను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి చూద్దాం అన్నమలైకి మరి తమిళనాడు ప్రజలు ఏ విధంగా ఆదరిస్తారు, ఎలా నమ్ముతారు. ఎందుకంటే విజయ్ని నమ్మి విజయ్ని మొదటిసారి మరి పట్టమికి ఇచ్చినటువంటి పరిస్థితి. మరి అన్నమలైని కూడా ప్రజలు నమ్ముతారా? ఎందుకంటే ఇన్ని రోజులు బీజేపీ పార్టీలో ఉన్నారు. సో బీజేపీ పార్టీ అంటే ఇక్కడ తమిళలోకి పడదు కాబట్టి మరి అన్నామలై గారు ఎలా బయటికి వస్తారు, ఆ రాజకీయ కుంపటి నుంచి ఎలా రాజ్యాధికారం వైపు వెళ్తారన్నది కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.